పెంపకం అనేటువంటి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఈ మధ్య ప్యాషన్గా టీవీలో సోషల్ మీడియాలో చూసి చాలామంది వస్తున్నారు. కానీ సక్సెస్ రేట్ అనేటువంటిది అయితే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ బ్యాచ్లో డైరీ కానివ్వండి ఇది కానీ ఫస్ట్ 6 నెలలు లావాల్సి వస్తారు, తర్వాత గ్రాడ్యువల్గా పోతా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో దీంట్లోకి వచ్చేటువంటి వాళ్ళు అసలు ఎన్ని జీవాలతో ఎంత పెట్టుబడితో స్టార్ట్ అవ్వాలి, దీనికి కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెటింగ్, వీటికి సంబంధించి మీ అనుభవాలు చెప్పండి ఒకసారి. సరే, కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా రైతు సోదరులు, ఔత్సాహికులు, యువకులు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఈ జీవాల పెంపకానికి వచ్చేసరికి పొడేళ్ళ పెంపకం కల్లి ఎక్కువ మక్కు చూపుతున్నారు. అది వచ్చేసరికి ఏదో తక్కువ కాలంలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, 4-5 నెలలు 3 నెలలు మేపితే డబల్ కాయ ఇప్పుడు 10,000 5-6 వేలు పెడితే 12,000 వస్తాయి, రిటర్న్స్ ఎమ్మటే ఉంటాయి. అదే గొర్రెలు అయితే కొంచెం రిస్క్ ఇదంతా వాటన్నిటికీ చాలా తిప్పాలి, ప్రాసెస్ ఉంటుందని చెప్పి భయపడి ఇటుకు వస్తున్నారు. అవి ఎక్కువగా చిన్నప్పుడే ఎక్కువ ధర పెట్టి కొనటం, ప్లస్ ఇది రోగాలు రెసిస్టెన్సీ పవర్, ఒక వాతావరణం పరిస్థితులు మారిన తర్వాత కొంచెం ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం, చిన్నపిల్లలు కావటం, వెయిట్ రాకపోవటం, డిసీజెస్ వచ్చి ఇది కావటం, దీనివల్ల ఎక్కువగా నష్టపోతున్నారు ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ రంగం మీద అందుకని ఎక్కువ మంది సక్సెస్ కాలేకపోతున్నారు. సక్సెస్ కావాలంటే సక్సెస్ కావాలనుకునే రైతు మనం ఎక్కువ కొంచెం కష్టమైనా కానీ పొడేళ్ళ పెంపకం కాకుండా జీవాల పెంపకం వైపు మళ్ళితే కావచ్చు. సరే, పొడేళ్ళ పెంపకం అయినా సక్సెస్ కావచ్చు, కానీ లైవ్ వెయిట్లో 15 కేజీలు 20 కేజీలు ఉండేటట్టు తెచ్చుకోవాలి. వ్యాక్సినేషన్ అయింది, సీజన్ వారీగా కొంచెం అవగాహనగా డిసీజ్ లేని టైంలో తెచ్చుకొని జాగ్రత్త చేసుకుంటే కొంతవరకు సస్టైనబిలిటీ కావచ్చు. కాకపోతే అనుకున్నంత మనం ఏదైతే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తామో అంత ప్రాఫిట్స్ అయితే పొడేళ్ళ పెంపకంలో ఉండవు. కొత్తగా వచ్చే రైతులు మనకు ఉన్నదాన్ని బట్టి ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉందనుకుంటే దానికి ఒక 100 గొర్రెలు అలా తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకునేటప్పుడు కూడా మనం ఒకసారిగా మంద కొనకూడదు. మందగా కొనకుండా మనం పట్టుడు గొర్రెలు అంటారు, మండీలోకి వెళ్ళినా రైతు కాడికి వెళ్ళినా ఒక 100 గొర్రెలు ఉంటే అందుట్లో మనకు నచ్చినవి ఒక 30-40 కొంచెం రేట్ ఎక్కువైనా మంచి, లేకపోతే అప్పుడు ఉంటే పిల్లలు కలిసి వచ్చే అయితే పిల్లలు ఉన్నాయి అవి కొనుక్కోవటం వల్ల మనకి కొంచెం ₹1 ఎక్కువైనా మన దగ్గర 100 గొర్రెలు బాగా ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. అలా కాకుండా మనం ఒక్కసారిగా కట్టగా ఉండటం వల్ల అందుట్లో పళ్ళు ఊడిపోయినవి ఉంటాయి, లేకపోతే కట్టనవి ఉంటాయి, తిరగట్టవి ఉంటాయి. మనకి 20 నుంచి 30 దాకా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 100లో మనకి 30 అంటే మన ఎనర్జీ, మనం పెట్టే పెట్టుబడి ఇదంతా కూడా 30 లెస్ అయినాయి అంటే మనకి మనం ఆశించినంత ఉపయోగం ఉండదు. కాబట్టి కొంచెం మనం సెలెక్ట్ చేసుకొని పట్టుడు గొర్రెలను మాత్రమే కొనుక్కుంటే మనకు 100కు 100 మంచిగా ఉన్నప్పుడు మనం అనుకున్న ఇది వచ్చింది. సరే, ఇక షెడ్లు విషయానికి వచ్చేకల్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఈ రోజులను బట్టి చాలా మనం ఏదైతే ఎక్కువగా లాభాలు ఆర్జించవచ్చు అని అనుకుంటున్నామో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన యొక్క వసతులను బట్టి మాత్రమే అది ఉంటుంది. కానీ వెనకట అంటే ఎక్కువ బీడు భూములు ఉండేవి, అడవులు ఉండేవి, తిరిగే ప్రాంతం ఉండేది, అది లేకపోయినా సరిపోద్ది. ఇవాళ అలా కాదు, ఎక్కువగా మన సాంద్ర పద్ధతిలో పెంచడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టినా సాంద్ర పద్ధతిలో పెంచాలంటే ఖచ్చితంగా మనకు స్టార్టింగ్లో మనం వెళ్ళేటప్పుడు ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళకూడదు, కానీ ఉన్న షెడ్లు అయినా కానీ ఉండాలి. చుట్టూ కూడా ఇది ఏదైనా అవకాశం తడికలో ఎటుకన్నా కానీ కొన్నింటిలో రాజీ పడకూడదు. ఏదైనా మాకు కొంచెం అడవి దగ్గర ఉంది, స్టార్టింగ్లో ఉన్నట్టు అలా చేసాం. కానీ కోతులు ఇది కుక్కలు కానీ ఇటువంటివి రాకుండా అంటే మెస్సు అనేది కంపల్సరీగా వేసుకోవాలి. షెడ్లు అనేది మనం ఎలా వేసుకున్నా బౌండరీ అనేది మటుకి మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఎక్కువగా ఒక్కోసారి కుక్కలు ఈ చిన్న పిల్లల మీద అటాక్ చేసి మొత్తాన్ని చంపడం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి ఇన్సిడెంట్లు రాకుండా దొంగల భయం నుంచి కానీ లేకపోతే అడవికి దగ్గరలో ఉంటే అడవి జీవాల నుంచి కాపాడుకోవటానికి మనకి బౌండరీ అనేది ఖచ్చితంగా మెస్తోనే వేసుకోవాలి. పెట్టుబడి పెట్టకుండా మనకి కలప అందుబాటులో ఉంటే పాకాలతో ఇది తాటాకులు అటువంటి వేసుకొని తడవకుండా ఎండకుండా చూసుకోవచ్చు. లేకపోతే మామూలుగా సిమెంట్ రేకులు ఇటువంటి షెడ్లు కూడా
పెట్టుకోవచ్చు. కంపల్సరీగా అది మనకు చాపింగ్ మిషన్ ఉండాల్సిందే, లేకపోతే డ్రై పౌడర్ మెయింటైన్ చేసుకోవడానికి సరే తడవకుండా మరి మనం అది గుడిస్తో వేసుకుంటామా లేకపోతే షెడ్ వేసుకుంటామా అనేది ఏదన్నా కానీ మనం మెటీరియల్ అనేది రాసుకోవడానికి అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ మేతలు కానీ ఏదైనా కానీ మనం అదంతా 4 ఎకరాల పెట్టుబడి, నా పొలము మేత ఇదంతా మనం చేసుకోగలిగినప్పుడు మాత్రమే మనకి ఖచ్చితంగా మనం ఆశించినంత ఫలితం ఉంటుంది. కానీ అలా కాకుండా మనం పెట్టుబడి పెట్టకుండా వసతులు అనేది కల్పించకుండా మనం ఆశించినంత ఆదాయం రావాలంటే మటుకి అది అయ్యే పని కాదు. అంటే గొర్రెలు మేకలు మనం కొనాలన్నప్పుడు వాటిని చూసినప్పుడు ఇది ఎంత వయసు, ఎన్నో ఈత ఏందని మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు కొంచెం మనం కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తెసకపోతే వాటి పళ్ళను బట్టి కూడా ఇది ఇంత వయసు అని మనం దాన్ని చెప్పగలుగుతారు. ప్లస్ కొంచెం హెల్దీగా ఉన్నాయి, అది బాగా తేటగా ముఖం కూడా కలగా ఉంటుంది, బాగా దృఢంగా బలంగా ఉంటుంది జరుగుతుంది. 2వ ఈత 3వ ఈత. కొంచెం డిసీజెస్ ఉన్నాయి, కొంచెం ముఖం నల్ల కప్పేయటం ప్లస్ రోమాలు నిక్కబొడుచుకొని ఉండటం, కొంచెం డల్గా ఉంటుంది జరుగుతుంది. దాన్ని పళ్ళ ద్వారా కూడా 2 పళ్ళ 3 పళ్ళ అనే దాన్ని బట్టి, లేకపోతే పళ్ళు బాగున్నాయి పళ్ళు బాగలేవు అని మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ శాతం పళ్ళను బేస్ చేసుకునే కొనటం జరుగుతుంది. ఎందుకంటే అది పళ్ళు అనేవి సక్రమంగా కదలకుండా గట్టిగా ఉన్నప్పుడు అది ఆహారం సక్రమంగా తీసుకోగలిగితే మన దగ్గర 2-3-4 ఈతలు ఇవ్వగలిగిద్ది. కాబట్టి తర్వాతనే మనం దాన్ని మళ్ళీ అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అదే పళ్ళు కదిలినప్పుడు అది ఎంత వయసు అయినప్పటికీ ఒక్కోసారి దానికి పళ్ళు కదిలితే అది సరిగ్గా మేత మేయలేదు, మనకు ప్రోడక్ట్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. కాబట్టి ఆ పళ్ళు బాగున్నాయి లేవా, ఎన్నో ఈత ఏదనేది జనరల్గా కొంచెం అనుభవజ్ఞులకు అర్థమైంది. దాన్ని బట్టి మనం 2వ ఈత తీసుకుంటే ఏంటంటే మరి తొలసూరు ఈత కొదమలు కానీ తొలసూరు కానీ తీసుకోకూడదు. ఎందుకంటే అనుభవం లేని వాళ్ళకి తొలసూరు ఈత తీసుకోవటం వల్ల ఈ పిల్లని సక్రమంగా ఏమో వేసకపోతూ ఉంటాయి, ప్లస్ ఈయన పిల్లని మరగపోవటం చాలా ప్రాబ్లం ఉంటుంది. 2వ ఈత 3వ ఈత వాటిని తీసుకొని మనం సక్రమంగా వాటికి ఫీడింగ్ అందించినట్టయితే మనకి 7-8 ఈతలు కూడా వాటి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం వాటిని రీసేల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు తొలిసూరు పళ్ళకి కానీ ముసలి పళ్ళకి కానీ అసలు ఎన్ని పళ్ళు ఉంటాయి, అసలు మేకలకి కానీ గొర్రెలు కానీ ఎన్ని పళ్ళు ఉంటాయి, దాని పళ్ళ ఆధారంగా దీని వయసు ఎంత ఈత ఎంత అని మీరు ఎలా గుర్తిస్తారు? అది మీకు ఎలా మీ అనుభవంతో చెప్పండి. అంటే యాక్చువల్గా నాకు పళ్ళు అంటే మనం కూడా వచ్చి 5-6 ఏళ్ళ బట్టి చేసేవాళ్ళం, కానీ చిన్నప్పటి నుంచి అందుట్లో అనుభవం లేదు కాబట్టి ఆ పళ్ళు ఎన్ని ఉంటాయి ఏందనేది నాకు అంత అవగాహన లేదు. కానీ జనరల్గా మనం మా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి జీవాన్ని చూస్తే అది ఎన్ని ఈతలు ఈనింది ఏందనేది మనకు ఒక ఐడియా వచ్చింది. ఏదైనా కొంచెం గొర్రె ముదురుదిగా అనిపించినప్పుడు అప్పుడు నోరు తెరిచి చూసి పళ్ళు కదిలితే మట్టుకు దీన్ని మనం కాదని సెలెక్ట్ చేసుకోకుండా ఉంటాం. అది కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా మనం ఇప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి నాకైతే రాలేదు. నేను ఏంటంటే మొదటి నుంచి ఏదైతే తెచ్చానో ఇక్కడ నా దొడ్లో పుట్టిని వాటిని పెద్ద చేసుకుంటా ఉన్నాను. ఏదైనా ముసలి అయితే ఇక్కడే అమ్ముకుంటా కాబట్టి నేను మా మార్కెట్కి అనేది బయటికి వెళ్ళను, మార్కెటింగ్ కూడా ఇక్కడే చేసుకుంటా కాబట్టి అంత పూర్తి ఫుల్. దాని పొడుగు కానీ మానం కానీ దాన్ని బట్టి మనం గుర్తిస్తాము. అదే ఆడవాటిలో ఎలా గుర్తిస్తాము, పోతుల్లో ఎలా గుర్తిస్తాము, ఆడవాటిలో ఎలా గుర్తిస్తాము? ఏదైనా శరీర దృఢత్వాన్ని బట్టి పొదుగును బట్టి అది మనకి దృఢత్వాన్ని బట్టి మెయిన్. పళ్ళు ఉంటే ఇంకా దానికి మనకి ఇబ్బంది లేనట్టు అర్థం. ఏదైనా కొంచెం బక్కబలసగా ఉన్నా కానీ ఏదైనా పళ్ళు బాగుంటే మళ్ళీ అప్పుడు అది మనం వచ్చి దాన్ని మేపుకొని చేస్తే బాగా వచ్చింది. ఎంత పంట పండించినా మార్కెటింగ్ మనం పంట అమ్ముకోవటం మీదే మన యొక్క ఇది అనేది ఆధారపడి ఉంటుంది. మనం ఎంత చేసినా కానీ అది మనం దాన్ని సక్రమంగా అమ్ముకోగలిగినప్పుడే. ఇప్పుడు పాలవాడు ఎంత చేసి కష్టపడ్డా కానీ విడిగా పోయి పాలు అమ్ముకున్నప్పుడు మాత్రమే అతనికి ఎలాగైతే గిట్టుబాటు ఉంటుందో ఈ జీవాల విషయం కూడా వచ్చేసరికి ఇందులో ఎక్కువగా చాలామంది ఊళ్ళల్లో తిరిగే వ్యాపారస్తులకు అమ్ముతూ ఉంటారు. వాళ్ళు టయానికి డబ్బులు ఇవ్వకపోవటం, అది కూడా చిన్నపిల్లలు అమ్ముకుంటూ ఉంటారు. ఆ చిన్నపిల్లలు అనేది అమ్ముకోవటం వల్ల ఏంటంటే మనకి ఈ 14-13 వేలు పడాల్సిన పిల్లలు 4-5 వేలకు అమ్ముకుంటారు. అందువల్ల వాళ్ళు తొందరగా డెవలప్ కాకపోవటం, కొద్దిగా ఎన్నాళ్ళు చేసినా కానీ అదే ఎదగపోవటానికి కారణాల్లో ఇదొకటి. ప్లస్ ఈ ఏదైతే ఉందో బయట తిప్పటమే కానీ ఏదైనా మేత తగ్గినప్పుడు
ప్రోటీన్ పౌడర్స్ మేపకపోవటం, సప్లిమెంట్స్ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకోకపోవటం కూడా కారణాలు. వీటన్నిటికన్నా కానీ సరే ఏది చేసినా అమ్ముకోవటం అనేది మనం పొడేల పిల్లలు సపరేట్ చేసి లైవ్లో అంటే మనం ఏదైనా చేయగలిగితే బాగా మేపితే 15-20 కేజీలు ఉన్నప్పుడు కూడా జత ఒక్కో పిల్ల 7-8 వేల పడిద్ది. మనం కొంచెం ఎక్కువగా మనకు అవకాశాలు ఉండి సపరేట్ చేసి మేపుకోగలిగి 40 కేజీలు లైవ్ వెయిట్ వచ్చిందాక మేపుకుంటే ఎక్కువగా జత 27,000-28,000 అమ్మటానికి అవకాశం ఉంటుంది. సరే ఏదైనా కానీ లైవ్ వెయిట్ అనేది ఇంకా ఇటు మన ఏరియాలో పెద్దగా అలవాటు పడలేదు. కానీ రైతు లైవ్ వెయిట్గా అమ్ముకుంటేనే ఎక్కువ రైతుకి ఎక్కువ గిట్టుబాటు వచ్చే, దళారులు కాకుండా లైవ్ వెయిట్ అమ్మేది కస్టమర్స్ మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళకి అమ్ముకోవటం వల్ల వాళ్ళకి ఇటు మనకి ఇద్దరికి మేలు జరిగే ఇది అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం దళారులకు అమ్ముకున్నప్పుడు అప్పుడు రైతుకి ప్రయోజనం ఉండదు, మనకి ప్రయోజనం లేకుండా మధ్యలో వాళ్ళు ఎక్కువగా బాగుపడే అవకాశం ఉంటుంది.